సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగు చూసిన పరువు హత్య కేసులో ఎన్నో ఆసక్తికరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. మృతుడు వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల్బం టీని హత్య చేసేందుకు అతని భార్య భార్గవి, కుటుంబ సభ్యులు నలుగురితో పాటు మరో ఇద్దరు పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం 6 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సూర్యాపేటలోని జనగామ క్రాస్ రోడ్ సమీపంలోని ఖైరు మహేష్ వ్యవసాయ భూమి వద్ద ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో హత్య జరిగింది. అనంతరం మృతదేహాన్ని నిందితులు కారు డిక్కీలో వేసుకుని తెల్లవారుజాము వరకు షికారు చేసినట్లు సమాచారం. చివరికి పిల్లల మర్రి సమీపంలోని మూసి కాల్వ కట్టపై మృతదేహాన్ని వదిలేసి నిందితులు వడ్లకొండ కృష్ణ హత్య కేసులో ప్రధాన నిందితుడైన కోట్ల నవీన్, నానమ్మ, బుచ్చమ్మ మొదటి నుంచి మనవరాలు కులాంతర వివాహాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా తన కుమారుడు మనవళ్లను రెచ్చగొడుతూ హత్యకు పరోక్షంగా కారణమైనట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కారులో వేసుకుని ఆత్మకూరు మండలం పాత సూర్యాపేటలోని బంధువుల ఇంటి వద్ద ఉన్న బుచ్చమ్మకు చూపించి సంతృప్తి పరిచినట్లు సమాచారం. అనంతరం నల్గొండలో ఉన్న మరో మిత్రుడికి మృతదేహాన్ని చూపేందుకు వెళ్లారు. రాత్రంతా వీరు కృష్ణ మృతదేహంతో షికారు చేశారు. నల్గొండ పరిసరాల్లోనే మృతదేహాన్ని వదిలేయాలని భావించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో తిరిగి సూర్యాపేటకు మృతదేహాన్ని తీసుకొచ్చాడు. పథకం ప్రకారమే హత్య. ఇష్టం లేకుండా తమ సోదరి భార్గవిని వివాహం చేసుకోవడంతో 2 నెలలుగా పరువు హత్య కేసులో వెలుగు చూస్తున్న నిజాలు కృష్ణను అంతం చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఇందులో తాళ్లగడ్డకు చెందిన ఖైరు మహేష్ తో పాటు నల్గొండకు చెందిన మరో యువకుడి సాయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కొన్నాళ్లుగా కృష్ణతో నిందితుడు ఖైరు మహేష్ స్నేహం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకాన్ని ఈ నెల 19వ తేదీన అమలు చేయాలని చూసినప్పటికీ సాధ్యం కాలేదు. మరోసారి ప్రయత్నించి ఆదివారం రాత్రి హత్యకు పాల్పడ్డారు.